బీఆర్ఎస్ పార్టీ నుంచి మాధవరెడ్డి ఎవరైతే ఉన్నారో అంటే బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో అడ్డుపడ్డటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఈయన కేసు వేసినటువంటి మాధవరెడ్డి ఉన్నారు కదా, బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో, ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో. అయితే బీసీలకు ద్రోహం చేసినటువంటి ఈ బుట్టంగారి మాధవరెడ్డికి ఎట్లా టికెట్గా కేటాయిస్తారు అంటూ ఇక్కడ కవిత మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ బీసీ నేత అయినటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆయన కూడా వ్యతిరేకిస్తాను. అయితే బీసీలకి వ్యతిరేకంగా కోర్టులో కేసేసినటువంటి మాధవరెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద దాడికి దిగుతాను. ఓకే, మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా ధర్నా చేయాలి కదా ఈ బీసీ సంఘాలు కానీ కవిత కానీ. అంటే టాపిక్ డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నారా? మరి ఓకే, మీరు ఆ మాధవరెడ్డిని వ్యతిరేకించాల్సిందే, మాధవరెడ్డిని గుంజుకొచ్చి మీరు రోడ్డు మీద నిలబెట్టాల్సిందే కాదనట్లు. కానీ అదే కోణంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయకుండా 42% రిజర్వేషన్ల విషయంలో మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ఏ రోజైనా ప్రయత్నించాల వీళ్ళు? కవితే కానీ ఇలా మాట్లాడుతున్నటువంటి కవితే కానీ లేకపోతే జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షమా లేక బీసీ ద్రోహుల పక్షమా అనేది తేల్చాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జాజుల శుక్రవారం బహిరంగ లేఖ రాసిండు. బీసీల విషయంలో బీఆర్ఎస్ ముసుగు తొలగిందన్నారు. తెలంగాణలో 60% పైగా ఉన్న బీసీలు తమకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో జనాభా తామాషా ప్రకారం రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కావాలని దశాబ్దాలుగా పోరాడుతున్న విషయం మీకు తెలియంది కాదు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో తాము అధికారంలోకి వస్తే బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిల్లు పెట్టింది. దానికి బీఆర్ఎస్ మద్దతు పలికినందుకు ధన్యవాదాలు. 42% బీసీ రిజర్వేషన్ల చట్టం ఆమోదం తర్వాత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో 9 విడుదల చేసింది. దాన్ని సవాలు చేస్తూ రెడ్డి జాగృతికి చెందిన మాధవరెడ్డి కోర్టులో కేసులు వేసిండు. పెంచిన రిజర్వేషన్లు కోర్టు ద్వారా కొట్టివేయించారు. బీసీలను రాజకీయంగా అణచివేయాలని చూసిన ద్రోహి మాధవరెడ్డి. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు మోడిచింతలపల్లి మున్సిపాలిటీ నుంచి కేశవ్పూర్ 10వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చి బరిలో నిలిపారు. మాధవరెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. మీకు తెలియకుండా మాధవరెడ్డిని పార్టీలో చేర్చుకోరని బలంగా నమ్ముతున్నాం. నిజంగా బీఆర్ఎస్కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మాధవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మీ నిర్ణయం 48 గంటల్లో వెల్లడిస్తారని ఆశిస్తున్నాం. లేదంటే 3 కోట్ల మంది బీసీల పక్షాన ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కేసీఆర్కు రాసినటువంటి లేఖలో జాజుల పేర్కొన్నారు. ఇప్పుడు కేవలం బీఫామ్ ఇచ్చినటువంటి కేసీఆర్ పైన పార్టీ పైన వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన జాజుల గారు ఓకే హ్యాట్సప్ కాదంటే, కానీ తెర వెనుక మాధవరెడ్డి వెనుకాల రేవంత్ రెడ్డి ఉండి రెడ్డిలు ఒక్కడు కాబట్టి ఆయన పిటిషన్ వేసి ఈయనకు సహకరించినటువంటి ఆరోపణలు కూడా బలంగా వినపడ్డాయా లేదా? ఇలా ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉండదు కదా. ఇప్పుడు మాధవరెడ్డిని పార్టీలో చేర్చుకోవాలవుతుందని పార్టీ డిసైడ్ చేసుకుంటుంది. మరి రేవంత్ రెడ్డి కూడా మరి మోసం చేసింది కదా. ఇలా మరి అధిష్టానానికి లేఖరాయి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేఖరాయి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇలా రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో మోసగించింది కాబట్టి రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి అని చెప్పేసి లేఖ రాయండి. అది కూడా రాయాలి కదా. మరి మీరు వీటికి వచ్చి హామీ ఇచ్చినటువంటి దాంట్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సైతం కూడా కామారెడ్డికి వచ్చి ఈ హామీ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు స్టేజ్ పైన. మరి వాళ్ళని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా. వాళ్ళని కూడా బాధ్యత వాళ్ళు కూడా వహించాలి కదా. అంటే అసలైనటువంటి వాళ్ళని వదిలిపెట్టి కోసం చేసింది దుర్మార్గమైన పనే. బుట్టంగారి మాధవరెడ్డి ఎవరైతే ఉన్నాడో అది చేసింది చాలా, అది బీసీల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసాడు. కోర్టుకు పోయి రిజర్వేషన్లు అడ్డుకున్నాడు. ఇలా మరి మాధవరెడ్డి కాకపోతే ఇంకో రెడ్డి వచ్చి వేసేటోడు. అది 100% వాళ్ళు ఊకొట్టోడు కాదు కదా. ఒక మాధవరెడ్డి ఒక్కడే ఉన్నాడా రెడ్డిలలో? ఈ రెడ్డిలను కొంతమందిని ఎన్కమెంట్ ఉండి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది పైసలిచ్చి కోర్టుకు పొమ్మని చెప్పేసి పెద్ద పెద్ద అడ్వకేట్లని పెట్టి కొట్లాడమని చెప్పేసి అన్నటువంటి వాళ్ళు కూడా
వెనక గోతులు దేవటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళపైన కూడా పోరాటం చేయాలి. సో మొత్తానికి ఆయనను టికెట్ ఎట్లా ఇచ్చిండు బీఫామ్ అని చెప్పేసి జాజలు చెప్తా ఉంటే, ఇక్కడ ఇగో బీసీల నోటికాడ ముద్దను గుంజుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్, పిటిషన్ వేసిన వ్యక్తికి ఎలా ఇస్తారు? బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేయించింది బీఆర్ఎస్ఏ. హరీష్తో పాటు ఆ పార్టీ పాత్ర ఉన్నది. టీవీ సీరియల్ల ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న మాట్లాడడం జరిగింది. ఏది ఇప్పుడు బీసీల అంశం, ఎందుకంటే కొంత ఉధృతంగా ఉన్నది. బీసీలంతా కూడా చైతన్యవంతులైన్లు, బీసీలు మా వాట ఏదని చెప్పేసి అడుగుతా ఉన్నారు, మాకు రిజర్వేషన్లు ఎక్కడని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి మెల్లగా ఈ ఉద్యమంలోకి జొర్రుదాం అన్నటువంటి ప్రయత్నం కవిత చేస్తూ ఉన్నది. మరి ఆ రోజు ఒక్కరోజు అడగవైతే నాయన మరి ఉన్నటువంటి రిజర్వేషన్ని మొత్తం తగ్గిస్తూ కదా, మరి వాళ్ళ నోటికాడి ముద్దను ఎందుకు లాక్కుంటున్నావు అయ్యా అని చెప్పేసి ఆ రోజు అడగపోయావు. ఒకవేళ అడిగితే ఆయన ఏమైనా తిరస్కరించినట్టయితే ఉంటే నువ్వు ఆ పార్టీ నుంచి అప్పుడు బయటకు వచ్చి ఇగో మీకు బీసీలకు అన్యాయం చేస్తాను, ఇగో మీ బీసీల కోసం నేను ముంగడికి వస్తా ఉన్నాను అని చెప్పేసి అప్పుడు వస్తే నిన్ను ఏమైనా నమ్మేటోడు. కానీ ఇప్పుడు నిన్ను నమ్మేటట్టున్నారు. బీసీల నోటికాడ ముద్దను గుంజుకున్న బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఎలా వచ్చింది? బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసిన వ్యక్తి మాధవరెడ్డి అని పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీఆర్ఎస్ రాజముద్రతో చెప్పినట్లయిందని, ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ వివరణ ఇవ్వాలి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం జాగృతి కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడిను. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేసిన మాధవరెడ్డి అనే వ్యక్తి హరీష్ రావు అనుచరుడని పేర్కొన్నారు. హరీష్ ఈ కేసును వేయించారని, అప్పట్లో దీని వెనుక హరీష్ మాత్రమే ఉన్నారని అనుకున్నానని, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కూడా ఉందని తేటతెల్లమైందన్నారు. తెలంగాణలో 56% ఉన్న బీసీల విషయంలో బీఆర్ఎస్ చిత్తశుద్ధితో లేదని తేలిందని చెప్పారు. ఈ వ్యవహారంలో బీసీలంతా బీఆర్ఎస్ వైఖరిని గమనించాలని కోరారు. ఇక బుట్టంగాని మాధవరెడ్డిని నాయకుడిని చేసింది జాగృతియేనని, 2010 వరకు ఆయన తమతోనే ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీని నిజామాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించారని, ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. సో మొత్తానికి కవితమ్మ ఆయనకు పార్టీ ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఈ కేసుల వెనకాల బుట్టంగారి మాధవరెడ్డి వెనకాల హరీష్ రావు ఉన్నాడని హరీష్ రావు పేరును తీసుకుని వచ్చింది. మరి నేను ఏమంటా ఉన్నా అంటే, బీసీలకి 42% రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి మాధవరెడ్డి ఉన్న వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది అది బహిరంగ రహస్యమే. రేవంత్ రెడ్డి ఉండొచ్చు, కేసీఆర్ ఉండొచ్చు, అవసరమైతే ఉంటే ఎవరైనా కానీ దీని వెనకాల ఖచ్చితంగా ఉండే ఉంటారు. సో ఇట్లా ఏమని చెప్తా ఉన్నారు, ఇది బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకంగా కేసు వేయించినటువంటి మాధవరెడ్డి అనే వ్యక్తి హరీష్ రావు అనుచరుడట.